విద్య వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అందరికీ విద్య అన్న అంశంపై దేశం నలమూలలా విశేష కృషి జరుగుతుంది. విశేషంగా దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం విద్యారంగం రెక్కలు విప్పుకుంది. విద్యావంతులకు కేరళ పెట్టింది పేరు. విద్యా విజ్ఞానాలకు నిలయమైన కేరళ వైద్యరంగంలోనూ తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆయుర్వేద, మూలికా వైద్యం మొదలైన వాటి ఔపోసన పట్టి పంచకర్మల వైద్యానికి రూపకల్పన చేసింది. విజ్ఞానం విస్తరించిన వేళ దేనినైనా సాధించగలుగుతాం కదా. అలాంటి కేరళలో నీలాంబూర్ అని గ్రామం. ఆ గ్రామ సర్పంచి అద్యయన్ షౌకత్ వారి యువ ఎంపీ సచిన్ పైలట్ 2008లో పంచాయతీ కౌన్సిల్ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో తేలిన ఆశ్చర్యకర విషయమేంటో తెలుసా? ఆ గ్రామంలో 25% మందికి సొంత ఇల్లు లేవు. ఇక సర్పంచి ఊరుకుంటాడా? కారణాలు ఆరా తీయడానికి అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్ముకున్నారు. కట్నాల కోసం 20 ఏళ్లు కూడా నిండని కొడుకులకు పెళ్లిళ్లు చేస్తున్నారని తేలింది. సర్పంచి ఆలోచనలో పడ్డాడు. చకచక సర్వేలు సాగిపోయాయి. నీలాంబూర్ గ్రామంలో 2008 నాటికి పెళ్లి కావలసిన యువతీ యువకుల సంఖ్య 4498. సర్పంచి బాగా ఆలోచించాడు. గ్రామం బాగుపడాలంటే మౌలిక సదుపాయాల కన్నా ముందు మనుషుల మనస్తత్వం మారాలనుకున్నాడు. దానికి పరిష్కారం కట్నాల ప్రసక్తి లేని పెళ్లిళ్లే అని నిర్ణయించుకున్నాడు. ప్రజల మధ్యకు వెళ్లాడు. తిరిగి అతి కష్టం మీద అన్ని కులాల వారిని ఒప్పించాడు. పంచాయతీ తరఫున అవేర్నెస్ క్లాసులు, వ్యక్తిగత కౌన్సెలింగ్లు విస్తృతంగా నిర్వహించారు. దీనిని అమలుపరిచేవారికి వివిధ పథకాల్లో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అన్నిటి ఫలితంగా ఆ గ్రామానికి సంబంధించి యువతీ యువకులు దాదాపు 2000 మంది కట్నం మూసెత్తకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు. 2008 జనవరిలో యువనేత యువఎంపీ సచిన్ పైలట్ ఆ గ్రామానికి వచ్చాడు. సర్పంచి షౌకత్ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఆ సభాముఖంగా షౌకత్ కట్నం ఇవ్వాం తీసుకోం అంటూ తీర్మానం చేశాడు. ఎంపీ సమక్షంగా గ్రామస్తులంతా కట్నం ఇవ్వం తీసుకోమంటూ ఏకగ్రీవంగా ప్రమాణం చేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే మాట మీద నిలబడ్డారు. 8/10, 2010 నాడు 2 వెబ్సైట్లు ప్రారంభించారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నతర అధికారే పర్వాలేదు, నీలాంబూర్ గ్రామవారితే చాలు. ఇందులో సభ్యులుగా చేరిన వారితో కలసి సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున జరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా వేరే వివాహో పెద్ద ఎత్తున పరిశీలించి చట్టప్రకారమైన వివాదాలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు, తెలియచేయవచ్చు. ఇప్పటికే కట్నాల కారణంగా అప్పులపాలైన వారికి తమవంతు సాయం అందించేవారు ఉన్నారు. నేటి బాలబాలికల్లారా, రేపటి యువతీ యువకుల్లారా, విన్నారుగా. మీరంతా తలచుకుంటే మీ గ్రామలన్నింటినీ నీలాంబూర్ గ్రామలా తీర్చిదిద్దుకోవచ్చు. పరమపూజ్య గురుదేవుల ఆశయాన్ని నెరవేర్చవచ్చు. ఇప్పటినుండే సంకల్పాన్ని కూడగట్టుకోండి. ఇచ్చుటలో గల కష్టము పుచ్చుకునేడి వేలలందు పొందుగదలపన్ వచ్చును సాంఘిక న్యాయము మెచ్చును లోకంబు నిన్ను మేలగు బాల 20 మార్చి తెలివిల్లమంత మాతలకు